హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్హితా క్రియేటివ్ థాట్స్. ఈరోజు వీడియోలో మనం బొంబాయి కరాచీ హల్వా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ నేరుగా మీ వరకు చేరుతాయి. శ్రావణ మాసం కదండి, అమ్మవారికి స్పెషల్స్ స్వీట్స్ అవి చేసి పెడుతూ ఉంటాం కదా. ఇది కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టపడతారు ఈ స్వీటు. ఓకే, ఇప్పుడైతే స్వీట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి మనం కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తున్నానండి. కార్న్ఫ్లోర్ వచ్చేసి నేను హాఫ్ బౌల్ తీసుకున్నాను. మీరు చేసుకునే స్వీట్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. నేను హాఫ్ కప్ తీసుకున్నాను. దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత పిండికి హాఫ్ కప్పు మనం పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలండి. కొంచెం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి మనం వాటర్ అంతా వేసేసి మిక్స్ చేస్తే ఒక్కొక్కసారి అది గడ్డలు కట్టేస్తుంది, ఉండలో వచ్చి పర్ఫెక్ట్గా అనిపించదు. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, నేను ముందు కొద్దిగా యాడ్ చేసుకున్నాను. అది బాగా కలిసిన తర్వాత మిగిలిన వాటర్ కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నానండి. దానిలోకి 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. హాఫ్ కప్పు పిండికి 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. దీనికి వాటర్ని యాడ్ చేయాలండి. నేను 3/4 వాటర్ యాడ్ చేశాను. 3/4 కప్పు వాటర్ యూజ్ చేసి మిక్స్ చేసుకోవాలండి. మనకి పాకం తయారయ్యేదాకా కొంచెం సిమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడైతే షుగర్ కరిగిపోయిందండి. పాకమేం రావసరం లేదు, జస్ట్ ఆ షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఆ షుగర్ కరిగిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని ఒకసారి స్పూన్తో మళ్ళీ కలుపుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా. హైలో పెడితే ఎందుకంటే కొన్ని చోట్ల గడ్డలు కట్టేస్తుంది. సో సిమ్లో పెట్టుకుని చక్కగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదండి, దగ్గరకు వస్తుంది ఇది. అలా కలుపుకుంటూనే మనం సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. హైలో పెట్టి చేస్తే పర్ఫెక్ట్గా రాదండి. చక్క మొత్తం కలిసిపోయింది కదా, చూస్తున్నారు కదండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది ఇలా ప్రిపేర్ ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకుంటూ 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవడం. మళ్ళీ కొంచెం ఆ నెయ్యి అదంతా అబ్జర్వ్ చేసుకోగానే ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చక్కగా అది మనకి బాండీకి కూడా అంటుకోకుండా క్లీన్గా వచ్చేస్తుంది కదా. చక్కగా అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అలా మిక్స్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టి చేయండి ప్రాసెస్ అయితే. ఇప్పుడు దీనిలోకి మనకి కలర్ కోసమని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైన కలర్ యాడ్ చేసుకోవచ్చు, ఎల్లో ఆర్ గ్రీన్ అలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఆరెంజ్ కలర్ యూజ్ చేసుకున్నానండి. ఇది కూడా వేసేసుకుని చక్కగా బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. శ్రావణ మాసం కదండి, ఈ శ్రావణ మాసంలో చాలా స్పెషల్స్ అయితే ట్రై చేస్తూ ఉంటారు కదా. ఒకసారి ఇది కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు మనం బయట తెచ్చుకునే పరిస్థితులు కూడా లేవు కదా. సో డిఫరెంట్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే అందరూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇష్టపడుతూ చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు కదా. సో ఇదైతే రెడీ అయిపోతుందండి. ఇది ఇలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత దీనిలోకి కొద్దిగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, బాదం అలాగే జీడిపప్పుని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఇలాచి ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా ఇంకేమైనా మీకు నెయ్యి కావాలి అనుకుంటే యాడ్ చేసి కలుపుకోవచ్చు. నేనైతే లాస్ట్లో కూడా 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని మనం దానికి నెయ్యి అప్లై చేసుకోవాలండి. మొత్తం ప్లేట్కి చక్కగా కార్నర్స్కి అంతా కూడా నెయ్యి అప్లై చేసేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న హల్వాని వేసుకుని కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చక్కగా నీట్గా. అది మనం నేను అలా సర్దుతూ ఉన్నా కూడా ఆ గరిటెకి మాత్రం ఏమాత్రం అది అంటుకోవట్లేదు. చక్కగా మొత్తం స్మూత్గా జారిపోతుంది. చక్కగా ఉందండి, పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం ఈవెన్గా ప్లేట్లో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్ని పైన వేసేసుకుని ఇలా మొత్తం చక్కగా ప్రెస్ చేసుకోవాలండి. దీన్ని కొంచెం 2 అవర్స్
అది చల్లబడే వరకు పక్కన పెట్టేసి ఉంచుకోవాలి. కొంచెం అవి అలా ప్రెస్ చేయడం వలన డ్రై ఫ్రూట్స్ కూడా లోపలికి వెళ్తాయి. చూసేసారు కదండి స్వీట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో. ఇదిగో నేను చేసిన స్వీట్ అయితే ఎలా ఉంది, ఇది చాలా బాగుంది. దీన్ని ఒక 2 hours చల్లారిన తర్వాత పీసెస్లా కట్ చేసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 2 hours తర్వాత చూస్తే ఇది కూల్ అయిపోయిందండి. నేను ఇది బయటే పెట్టాను, ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టలేదండి. ఇది చల్లబడిన తర్వాత చూసారు కదా, ప్లేట్ అలా బోర్లా వేయగానే మొత్తం అచ్చులాగా వచ్చేసింది. ప్లేట్కి అసలు ఏమాత్రం అంటుకోలేదండి. ఇప్పుడు దీన్ని నైఫ్తో కట్ చేసుకుంటున్నాను. మనకు కావాల్సిన షేప్లో పీసెస్లా కట్ చేసుకోవాలి. నేనైతే డైమండ్ షేప్లో కట్ చేద్దామని స్టార్ట్ చేశానండి. ఆ ఎడ్జులు కొంచెం తీసేస్తున్నాను, ఎందుకంటే అది రౌండ్ షేప్ వస్తాయి కాబట్టి కొంచెం ఎడ్జెస్ తీసేసి నేను కొంచెం డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను. చాలా నైఫ్కి కూడా ఏమీ అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి. కట్ చేస్తుంటే కూడా మొత్తం చాలా పర్ఫెక్ట్గా ఉంది. చూసారు కదా, ప్రిపేర్ అయిపోయింది. నేను పీసెస్ కూడా కట్ చేసి పెట్టాను. అది ఇలా పఫ్ లాగా చక్కగా నొక్కుతుంటే కూడా చక్కగా మెత్తగా ఉంది, జెల్లీ లాగా. ఓకే, ఇప్పుడైతే